గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యము సత్సంగ మహత్యము. భార్గవరాముడు. మహర్షి, ఆ విచారము పొందుట ఎట్లు? దానికి సాధనము ఏమి? దుఃఖములను ఆపదలను పొందినవారు కూడా ఈ విచారమును ఎందుకు ఆశ్రయించుటలేదు? దయతో వివరించి చెప్పండి. దత్తాత్రేయ మహర్షి. నాయనా వినుము. సత్పురుషులతో సమాగమమే సకల దుఃఖములను తొలగించి శ్రేయస్సునకు మూల కారణము అగుచున్నది. పరమార్థమను ఫలము లభించుటకు సత్సంగమే బీజము అని చెప్పుదురు. నీవు కూడా మహాత్ముడైన సంవర్తుని వలన ఈ దశను పొందితివి. సత్పురుషులు సమీపమునకు వచ్చినంత మాత్రముననే మనకు పరమ సుఖమును కలిగింతురు, శ్రేయస్సును కలిగింతురు. ఒక కథను చెబుతాను, వినుము. ముక్తాచూడు అను రాజుకు హేమచూడు, మణిచూడు అను ఇద్దరు పుత్రులుండారు. వారు రూపవంతులు, విద్యావంతులు, గుణవంతులు. ఒకసారి వేట కొరకు వెళ్ళాయి. అక్కడ పెద్ద గాలి రావటం కారణంగా ఇసుక రాళ్ల వర్షము కురియగా సైన్యము అంతా చెల్లాచెదరైపోయారు. హేమచూడు ఒక తాపస ఆశ్రమము చేరాడు. అక్కడ అగ్నిశిఖవలే ప్రకాశించుచున్న ఒక కన్యను చూచాడు. ఆమె పేరు హేమలేఖ. వ్యాఘ్రపాదుడు అను మునీశ్వరునికి ధర్మము చేత పుత్రికను అని ఆమె చెప్పింది. వ్యాఘ్రపాదుడు హేమచూడిని మనస్సు ఎరిగి ఇతడు యోగ్యుడే అని నిశ్చయించి హేమలేఖను అతనికి పత్నిగా చేశారు. పెండ్లి తరువాత ఆమె అతని వలె భోగములందు ఆసక్తి పొందటం లేదు. హేమచూడు, హేమలేఖ, ఏల ఎప్పుడు అనాసక్తితో వర్తించుచున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు సత్సంగ ఫలము గురించి ఈ సంభాషణలో తెలుసుకుందాం. హేమలేఖ, లోకమున ఏది చాలా ప్రియము, ఏది అప్రియము అని ఆలోచిస్తున్నాను అని చెప్పింది. హేమచూడు, దేని వలన దుఃఖము కలుగునో అది అప్రియము, దేని వలన సుఖము కలుగునో అది ప్రియము. దీనిలో అంత ఆలోచించవలసినది ఏమున్నది? హేమలేఖ, సుఖమునిచ్చినది ప్రియము, దుఃఖమును కలిగించినది అప్రియము అని సూక్ష్మముగా విమర్శించి చెప్పితివి. కానీ ఒక పదార్థమే ఒక ప్రదేశమునందు ఒక సమయమునందు ప్రియముగా ఉన్నను అదియే ఇంకొక ప్రదేశమున వేరొక సమయమున అప్రియమగుచున్నది కదా. ఇది ప్రియము, ఇది అప్రియము అని దేని గురించి నిశ్చయించి చెప్పుటకు వీలగును? చలికాలమున ఇష్టమైన నిప్పుసెగ ఎండాకాలమున ప్రియము అగుటలేదు కదా. అట్లే చలిదేశములలో సుఖముగా ఉండు ఎండ ఉష్ణదేశములలో తాపము కలిగించుచున్నది కదా. పరిమాణ భేదము చేత ఒక పదార్థమే ప్రియము అప్రియము కూడా అగుచున్నది. కుంపటిలో ఉన్న నిప్పుని
ఎవరైనా ఉపయోగించుకుంటారు. కానీ కార్చిచ్చును ఎవ్వరనూ కోరరు. ధనము, భార్య, పుత్రులు, రాజ్యము మొదలగునవి అన్నీయూ ఇట్టివే. ఏదీను ఎల్లప్పుడూ ప్రియమూ కాదు, అప్రియమూ కాదు. దుఃఖముతో కూడిన సుఖము అసలు నిజమైన సుఖమేనా? కోరికయే దుఃఖము అను వృక్షమునకు గట్టి విత్తనము. ఈ శరీరము యొక్క వాస్తవ స్థితి ఎట్టిదో విచారింపుము. ఇది అస్థిపంజరము. ఇది నాడీ సముదాయముల అల్లికతో, రక్తమాంసముల పూతతో, చర్మముతో కప్పబడి గాదెవలె మలమూత్రములతో నిండియున్నది. ఆహా, ఇట్టి శరీరము కదా ప్రియముగా భావింపబడుచున్నది. దీనిలోని రక్త మాంసాది భాగములలో ఏది నీకు ప్రియమో చెప్పుము. భీభత్సమైన శరీరమునందు మనుష్యులు ఆసక్తులగుచున్నారన్నచో మలము పైకి ప్రాకుచున్న క్రిములకును వీరికిని భేదము ఏమి ఉన్నది? ఇట్టి స్థితియందు ఏది ప్రియమో ఏది అప్రియమో ఎట్లు నిశ్చయింపవచ్చునో చెప్పుము. ఈ మాటలను విని అతడు ఆశ్చర్యము నొంది ఆలోచించుచు భోగములందు విరక్తుడయ్యను. తరువాత అతడు క్రమక్రమముగా ఆమెను ప్రశ్నించుచు తన యందు చైతన్యమును పరతత్వమును తెలిసికొని అఖిల ప్రపంచమును తన స్వరూపముగానే చూచుచు జీవన్ముక్తుడాయను. క్రమముగా ఆ నగరమున తత్వజ్ఞుడు కానివాడు ఎవడూ లేకుండెను. అది బ్రహ్మపురము అను ప్రఖ్యాతి పొంది ప్రకాశించెను. అచ్చట చిలుకలు, గోరువంకలు కూడా పంజరములలో నుండి ఇట్లు పఠించుచుండెను. దృశ్యమును వదలి దృక్స్వరూపమైన మీ స్వాత్మను పొందుడు. దర్పణమునందు ప్రతిబింబము వలె దృక్కు కన్నా వేరుగా దృశ్యము లేదు. దృక్కే దృశ్యముగా ఉన్నది. నేనును దృక్కే. సర్వమునకు దృక్కు స్వరూపము అగుట చేతనే సర్వమును భాషించుచున్నది. దృక్కు మాత్రము స్వతంత్రముగా భాషించుచున్నది. కావున జనులందరూ భ్రాంతిని వీడి దృక్కును మాత్రమే గ్రహించుచు సర్వమునకు ఆశ్రయమై భాషించుచున్న దృక్కునే భజింపుడు. కావున రామా, సర్వశుభములు కలుగుటకు సత్సంగమే మూలము. హేమలేఖ యొక్క సత్సంగము వలననే ఆ నగరములోని వారందరూ తత్వవేత్తలైరి. కావున శ్రేయస్సునకు శ్రేష్టమైన సాధనము సత్సంగమే అని తెలుసుకొనుము. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్షమాం. త్రిపురా రహస్యము. శ్రద్ధా ప్రశంస. హేమలేఖ, నాథా, అసత్యము తపస్సును నాశమొనరించును. సత్యశీలురయందు అసత్యము ఎట్లుండును? ఆప్తుల యొక్క వచనమునందు నమ్మకము లేకపోవుటయే సాధువులకు శత్రువు. శ్రద్ధ సాధకుని సర్వ విధములా రక్షించును. ఆప్తవాక్యముల యందు శ్రద్ధ లేని మూఢుని సంపద, యశస్సు, సుఖము
త్యజించుచున్నవి. శ్రద్ధ లేనివాడు సర్వ విధములా హీనుడగును. తల్లియందు శ్రద్ధ లేకున్నచో బాలుడు ఎట్లు బ్రతుకునో చెప్పుము. శ్రద్ధయే లేకున్నచో ఎవనికైనను ఎచ్చటైనను ధనము సంపాదించుటయందు గాని దానమొనర్చుటయందు గాని పూనిక ఎట్లు కలుగును? అనుభవముతో పాటు నమ్మకము కూడా ఆవశ్యకమే. దృఢమైన శ్రద్ధతో శ్రేష్టమైన సుఖమును పొందుము. అంతులేని తర్కము చేత గాని అసలు తర్కమే లేకుండట వలన గాని ఎవ్వడును ఎచ్చటను శ్రేయస్సును పొందజాలడు. ఎల్లప్పుడూ శాస్త్రానుకూల తర్కమునే ఆశ్రయించి శ్రేయస్సును పొందుము. హేమచూడు. హేమలేఖ, నీవు ధన్యురాలవు. నీ వలన నేను కూడా ధన్యుడనైతిని. శ్రద్ధ వలన సకల శ్రేయస్సులు కలుగును అని చెప్పుచున్నావు. దేనియందు శ్రద్ధ ఉంచవలే, దేనియందు ఉంచరాదు? దీనిని కూడా చక్కగా వివరింపుము. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్షమాం. త్రిపురా రహస్యము. ఈశ్వర నిరూపణము. హేమలేఖ, నీవు అడిగిన దానికి సమాధానము చెప్పెదను. స్థిరచిత్తుడవై ఆదరముతో వినుము. మనస్సు నిశ్చలమైనప్పుడు నిద్రలో సుఖము కలుగుచుండుట, చంచలమైనప్పుడు అదియే సర్వ దుఃఖములకు మూల కారణము అగుచుండుట తెలిసినదే కదా. కావున స్థిరచిత్తముతో వినుము. అనాదరముతో విన్నచో బొమ్మలోని చెట్టువలే ఫలము ఒసంగజాలదు. శ్రద్ధతో నీకు ఏది శ్రేయస్సో నిశ్చయించుకొని దానికై ప్రయత్నింపుము. పౌరుషముతో ప్రయత్నింపకున్నచో ఫలము ఎట్లు కలుగును? దేనిని నమ్మకుండా ఉండువాడు తనకు తానే శత్రువగును. శ్రద్ధతో ప్రయత్నించి శ్రేయస్సునకు ముఖ్యతమైన సాధనమును అవలంబింపవలెను. పద్ధతిని చెప్పెదను, సావధానుడవై వినుము. దేనిని పొందిన తరువాత మరల శోకము కలుగదో అదియే శ్రేయస్సు. సూక్ష్మ దృష్టితో చూచినచో ఎల్ల ఎడల శోకమే కనిపించును. ఏది శోకముతో కూడి ఉండునో అది శ్రేయస్సు కానే కాదు. భార్యాపుత్రులు, రాజ్యము మొదలగున్నవి అంతయు అస్థిరము. కాలము అను సర్పము చేత మృంగబడుచున్నవి. ఈ విషయములలో అన్నింటియందు శోకమునకు చాలా శక్తివంతమైన బీజము ఉన్నది. ఇట్టివి పరమశ్రేయస్సునకు సాధనములు ఎట్లగును? జగత్కర్తయైన మహేశ్వరుని మహామాయ నుండి ఎవడు తప్పించుకొనగలడు? ఈశ్వరుని అనుగ్రహమును పొందినవాడే ఆ మహామాయను గుర్తించి దాని నుండి తప్పించుకొనగలడు. కావున సర్వ విధముల మహేశ్వరుని శరణము పొందినవాడు ఆయన వలన ఆత్మవిద్యను పొంది మాయామోహము నుండి తప్పించుకొనగలడు. శ్రేయస్సు సాధనములైన యోగములు అనేకములు కలవు. మహేశ్వరుని అనుగ్రహము లేక అవి ఏవియునూ ఫలింపవు. మొదట మహేశ్వరుని ఆరాధింపవలే.
అనంతరము మోహమును నశింపజేయు ఏ యోగమునైనను సాధింపవచ్చును. జగత్కర్తయైన ఈశ్వరుడే తన్ను ఆశ్రయించిన వారిని సముద్ధరింపగలడు. కావున ఆయననే ఎల్లప్పుడూ శరణు పొందుము. లోకేశ్వరుడు భక్తవత్సలుడును అయిన దేవుని చక్కగా ఆరాధించినచో ఆయన వలన మనము పొందరానిది ఏమి ఉండును? పరమేశ్వరుడు దయాసముద్రుడు. వెంటనే నీవు ఆయనను శరణము పొందుము. ఆయనే నీకు శ్రేయస్సును కలిగించు సాధనమును నిర్దేశింపగలడు. సాధనమును గూర్చి నీవు ఇప్పుడు ఆలోచింపవలదు. ఎవడో ఒకానొకడు ఎట్టి కోరికలు లేకుండా ఆయనను ఉపాసించును. అదియే సత్యమైన ఉపాసనము. సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు భక్తుని యొక్క నిష్కామత్వమును వెంటనే గ్రహించి సత్వరముగా ఫలమునొసంగును. నీవు తప్ప నాకు శరణము లేదు అని శరణాగతి చేసిన భక్తుని విషయమున భగవంతుడు వాని యోగక్షేమములను వహించుచు వాని కర్మ పరిపాకమును పొందినను పొందకున్నను నియమములను కూడా అతిక్రమించి వారికి సత్వరముగా శ్రేయస్సాధనమును కలిగించుచున్నాడు. ఇదియే ఆయన యొక్క మహాప్రభుత్వము, ఎదురులేని స్వాతంత్రము. ప్రారబ్ధము, నియతి మహేశ్వరుని ఎదుట నిలవలేవు. ప్రారబ్ధము అనగా ఫలము ఇచ్చుటకు ప్రారంభించిన మన కర్మయే. కుతర్కమును వదిలి నిష్కామముగా పరమేశ్వరుని శరణు పొందుము. ఇదియే మోక్షమును సౌధమునకు మొదటి సోపానము. దీనిని వదిలినచో తక్కిన సాధనములేవియూ ఫలింపవు. హేమచూరుడు. సర్వకర్తైన మహేశ్వరుడు ఎవరో చెప్పుము. హేమలేఖ. నాథా, ఈశ్వర స్వరూప నిర్ణయము చెప్పెద, శ్రద్ధగా వినము. పరమేశ్వరుడు పూర్ణుడు, స్వతంత్రుడు. అందువలన ఆయన ఏ సాధనమును అపేక్షింపక సత్యమును సర్వమును సృష్టించుచున్నాడు. కావున ఆయనకు శరీరము లేదు. ఆయనకు శరీరము ఉన్నది అన్నచో లోకములోని కార్యకర్తలకు వలె ఆయనకు కూడా కుండను చేయుటకు మట్టి వలె జగత్తును సృష్టించుటకు ఒక పదార్థము కావలసి ఉండును. ఆయన ఆ విధముగా దేశము, కాలము మొదలగు వానిని అవలంబించి సృష్టి చేయువాడైనచో ఆయన కూడా జీవుడే అగును. ఆయన సృష్టి చేయుటకు ఆ సాధనములను అవలంబించుచున్నాడన్నచో అవి సృష్టికి పూర్వమే సిద్ధమై ఉన్నవన్నమాట. అనగా వానిని ఆయన సృష్టింపలేదని చెప్పవలే. అట్లయినచో ఆయన సర్వమునకు కర్త అని చెప్పుట కుదరదు. కావున దేహము, దేశము, కాలము మొదలగు సాధనములు ఏవియూ లేకుండగానే ఈశ్వరుడు సృష్టించును. కావున ఆయనకు స్థూలమైన శరీరము లేదు. స్థూలమైన బుద్ధి కలవారు పరమేశ్వరుని యొక్క అశరీరత్వమును గ్రహింపజాలరు. అందువలన భక్తులు తనను ఏ రూపములో ధ్యానించుచున్నారో వారికి ఆయన ఆ రూపములో ప్రత్యక్షమగును. కావున ఆయన చైతన్య మాత్రుడు. ఆయన ధరించు దేహము కూడా చైతన్య మాత్రమే. ఈ జగత్తులో చైతన్యము కన్నా అన్యముగా ఏమీ లేదు. ప్రాజ్ఞుడు
నిరాకారమైన చైతన్యమునే ఉపాసింపవలె. ఫలమును కోరకుండా ఈశ్వరుని ఆరాధించినచో శ్రేష్టమైన శ్రేయస్సును పొందును. ఈశ్వరారాధన చేయకుండా కోటి జన్మలు ఎత్తినను సుగతి కలుగదు. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. త్రిపురా రహస్యము. సంసారాఖ్యాయక వివరణము. హేమచూడు మహేశ్వరుని స్వరూపము చిన్మయము అని తెలుసుకొని ఏకాగ్ర చిత్తముతో అతనిని ఆరాధింపజొచ్చెను. ఆ చిన్మయ అనుగ్రహము వలన అతని చిత్తము స్వాత్మ విచారమునందు ఆసక్తమాయెను. ఆ చిన్మయ అనుగ్రహము లేక మోక్షమునకు ముఖ్య కారణమైన స్వాత్మ విచారము ఎవ్వరికినీ కలుగదు. అది లేక ఇతర ఉపాసనలు ఎన్ని చేసినా శ్రేయస్సు కలుగదు. హేమచూడు, హేమలేఖ, నీవు ఈ లోకమున పరతత్వమును తెలిసికొన్న ధీరురాలవు. నేను నిన్ను శరణు పొందుచున్నాను. నా హృదయములోని సంశయము ఛేదింపుము. హేమలేఖ, రాజా, ఈశ్వరానుగ్రహము వలన నీకు మహాభాగ్యము కలిగినది. భోగములయందు విముఖత్వము, విచారమునందు ఆసక్తి అనునవి ఈశ్వరానుగ్రహమునకు సూచకములు. ఇంకా నా స్థితిని చెప్పెదను, వినుము. కేవలమైన చైతన్యమే నా జనని, నా పురము అనగా ఈ శరీరమే. స్వరూప స్ఫురణము నాకు ఉన్న మహామంత్రము. నేను బుద్ధితో కూడియుండుట సమాధి. నేను నా తల్లి యొక్క లోకము చేరుట మోక్షము. ఇది నా వృత్తాంతము. నీ వృత్తాంతము కూడా ఇట్టిదే. నేను మోక్షమును పొందిన విధానము తెలుసుకొని నీవు కూడా పరమ శ్రేయస్సు పొందుము. గురుభక్తి పొందినవాడే మహాత్ముడు. అట్టివానికే తత్వము బోధపడునని సుస్పష్టమగుచున్నది. మోక్షము కోరువానికి విషయములయందు విరక్తి ఆవశ్యకమైనట్లే స్వాత్మ విచారము చేయుటకు తగిన ఆరోగ్యము కూడా ఆవశ్యకమే. దేహము అనిత్యము, తుచ్చము, హేయము అను తలంపుతో సాధకుడు దేహము యొక్క ఆరోగ్యమును ఉపేక్షింపరాదు. నదిని దాటు వరకు మంచి పడవ ఎట్లు ఆవశ్యకమో అట్లే అజ్ఞాన సముద్రమును దాటు వరకు మోక్షమును కోరువానికి ఆరోగ్యము కల శరీరము ఆవశ్యకము. అందులకే గురువులు శిష్యుల ఆరోగ్యమందు శ్రద్ధ చూపుదురు. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. మౌన ధారణ. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నీవు సుషుప్త మౌనమును ఆశ్రయించుము. ఆ పరమపదము మాత్రమే అనుసరణీయము. ఆ పరమపదమునందు ఏది కలదో అదే నీవు అగుము. అదే నీ సత్యస్వరూపమై ఉండుట చేత అక్కడే శాంతి లభిస్తుంది. అట్టి స్వాత్మైక్య స్వరూపం నుండి చ్యుతి పొందకుండా దేదీప్యమానంగా వెలుగొందు. శ్రీరామచంద్రుడు: మునీసా, సుషుప్త మౌనము గురించి దయచేసి ఇంకొంత వివరించండి. వశిష్ఠ మహర్షి: జీవన్ముక్తులు తమ స్వస్వరూపమును సర్వము అయినదిగా ధారణ వహించి ఉండేవారు. నిరతిశయానందమును గ్రోలుచూ తృప్తిని వహించి ఉంటారు. శ్రీరామచంద్రుడు: మహామౌనము అనగా ఏమి? అది
ఎవరికి లభ్యమవుతుంది? వశిష్ఠ మహర్షి. మనస్సు చలనరహిత స్థితి మహామనోమౌనం. జీవన్ముక్తులు స్వాత్మతత్వమును అనుభవించుచున్నప్పుడు ఈ సర్వ దృశ్యములలో ఉంటూ కూడా వాటి పట్ల ఒకానొక అతీత స్వభావమున సుస్థిరులై ఉంటారు. సుషుప్త మౌన స్థితి యందు తురీయావస్థ అంతర్గతమై ఉంది. అభ్యాస బలము చేత కాలక్రమముగా సుషుప్త మౌనం లేక జీవన్ముక్త స్థితి సాధకునకు లభిస్తుంది. జ్ఞాన సముపార్జనమే అన్నింటికంటే పరాకాష్ట. ఈ మౌనములకు జ్ఞానబలం తోడు అయితే లక్ష్య సాధనకు ఉపకరిస్తాయి. జ్ఞానముతో కూడిన సాధన జీవుని జీవన్ముక్తునిగా తీర్చిదిద్దగలదు. జీవన్ముక్తుడు నివురుగప్పిన నిప్పువలే స్వాత్మ చైతన్య ప్రకాశ భావమును అంతటా గాంచుతూనే ఉంటాడు. తత్వజ్ఞుడై సుషుప్త మౌనము ఆశ్రయించిన వాని మనస్సు మొదలంటా జయించి వేయబడగలదు. అనగా అంతయు స్వాత్మయే అను దృష్టిని సుస్థిరపరుచుకొని మౌనమును అభ్యసించేవారు క్రమేపి కృతకృత్యులై జీవన్ముక్తులై వెలయగలరు. సుషుప్త మౌనులు జ్ఞాన సమన్వితులైనప్పుడు స్వయంగా పూర్ణాత్మయందు వెలయిచున్నారు. నా స్వరూపానికి పునర్జన్మ గాని ఈ జన్మ గాని లేదు కనుక నేను సర్వదా జన్మరహితుడను అను అవగాహన కలవారికి సులభము అవుతుంది. సుషుప్త మౌనం జీవన్ముక్తులలో స్వభావ సిద్ధమై ఉంటోంది. స్వాత్మదర్శనం అయితే సుషుప్త మౌనం అత్యంత సహజమై సిద్ధించగలదు. సుషుప్త మౌని ఈ జగత్ కల్పనల మధ్య ఉండవలసి వచ్చినప్పుడు కూడా అవన్నీ భ్రమలే కదా అని గ్రహించియే ఉంటాడు. స్వాత్మజ్ఞాన బలము చేత సుషుప్త మౌనం సహజమవుతుంది. సాధనా బలిమిచే చిత్తం తన చిత్తత్వం కోల్పోయి ఆత్మత్వం సంతరించుకొని ఉంటుంది. అనగా మనస్సు మనస్సుగా ఉండక స్వాత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక అతనికి నేను మనస్సును త్యజించాలి, నిరోధించాలి అనే విభ్రాంతితో అవసరము ఉండదు. ఇచ్చట గాని మరి ఎచ్చట గాని స్వాత్మతత్వముగాక మరి ఏమి ఉన్నదో చెప్పు. ఈ నానాత్వ భ్రమపూర్ణమగు జగత్తు అంతా స్వాత్మతత్వముననే వెలయుచున్నది అను దృష్టితో కూడిన అభేద నిస్సందేహ స్థితియే సుషుప్త మౌనం అని అనిపించుకుంటోంది. స్వాత్మానుభవ స్థితి నుండి వివర్తము అనునది లేకుండా ఉండుటయే సుషుప్త మౌనం అనిపించుకుంటుంది. సుషుప్త మౌనమే అన్ని మౌనముల యొక్క ఆశయ సిద్ధి. ఆ సుషుప్త మౌనమును తురియాతీత స్థితి అని కూడా అంటున్నారు. జ్ఞానికి స్వాత్మ దృష్టి జాగ్రత్తనందు స్వప్నమునందు కూడా అనుక్షణికమై అనుభూతం కాగలదు. నాయనా రామచంద్ర, స్థూల సూక్ష్మములను పరిత్యజించి ఆకాశము వలె శూన్యుడు కాగలవాడినే అట్టి సుషుప్త మౌనం లేక జీవన్ముక్తి ఏర్పడి ఉంటోంది. ఈ సత్యమును గ్రహించి చిదాకాశ కళయందు వెలయుము.
జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యము. హేమచూడిని జీవన్ముక్తి. హేమలేఖ. రాజా, నీవు ఏమి నిశ్చయించుకుంటివో చెప్పుము. కనులు మూసుకొనుట వలన లాభము కానీ, తెరుచుట వలన నష్టము కానీ ఏమి కలుగుచున్నదో చెప్పుము. కనులు తెరచినప్పుడు నీవు పొందకున్నది ఏది? కనులు మూసుకొని ఉన్నప్పుడు పొందుచున్నది ఏమి? నీ స్థితి ఏమో చెప్పుము. హేమచూడు. హేమలేఖ, చిరకాలమునకు నేను అత్యంత విశ్రాంతిని పొందితిని. దుఃఖభూయిష్టమైన ఈ బాహ్య ప్రపంచమునందు ఎక్కడను నాకు విశ్రాంతి లేదు. పిప్పి అయిన చెరకు ముక్కను నమిలినట్లుగా రుచిలేని ఈ ప్రపంచ వ్యవహారము ఇంక చాలును. దౌర్భాగ్యము చేత అంధుడనై ఇప్పటి వరకు స్వాత్మసుఖమును ఎరుంగనైతిని. నాయందే ఉన్న సుఖ సముద్రమును తెలుసుకొనక దుఃఖ పరంపరలతో సంకీర్ణమై ఉన్న విషయసుఖముల కొరకు ప్రాకులాడుచుంటిని. మెరుపు తీగవలే క్షణములో మాయమగునట్టి సుఖములను కోరుచు దుఃఖముల చేత కొట్టబడుచు విశ్రాంతిని పొందకుంటిని. అహో, ఏమి ఈ జనుల వర్తనము! మీరు ఏది సుఖమో ఏది దుఃఖమో కూడా తెలుసుకొనలేక నిరంతరము సుఖమును కోరుచు దుఃఖములను ప్రోవు చేసుకొనుచున్నారు. ప్రయత్నపూర్వకముగా దుఃఖమును తెచ్చుకొని అనుభవించుట ఇంక చాలును. సుఖరూపమైన నా స్వాత్మయందు విశ్రాంతిని కోరుచున్నాను. నన్ను కదిలింపకుము. హేమలేఖ. రాజా, పరమ పావనమైన స్వాత్మపదము నీకు తెలియలేదు. పండితులు కనులు మూసుకొన్నచో ఒక విశేషము, తెరచినచో ఇంకొక విశేషము కలుగును అని భ్రాంతి పొందరు. నీవు కొంచెము తెలుసుకొంటివి. తెలిసిన ఆ కొంచెము తెలియని దానితో సమానముగా ఉన్నది. స్వాత్మపదము కనులు మూసుకొనుటచే గాని తెరచుటచే గాని గోచరించునది కాదు. మన కంటిరెప్పలు తెరిచినంతనే అంతర్ధానమగు స్వాత్మ పూర్ణ వస్తువు అగునా? అహో, నీకు ఎంత భ్రాంతి కలిగినది! తత్వసారము చెప్పెదను వినుము. గ్రంథులు తెగనంత వరకు ఎవనికిని సుఖము కలుగదు. మోహము అను త్రాడునందు కోట్ల కొలది ముడులు ఉన్నవి. స్వరూపము ఎరుంగకుండుటయే మోహము అను త్రాడు. వస్తువుకి విరుద్ధముగా మనము చేయు భావనలే ఆ ముడులు. దేహేంద్రియాలను స్వాత్మగా తలచుచుండుట మొదటి ముడి. దేహాత్మ బుద్ధి అను ముడి వలననే ఈ సంసారము అనివార్యముగా సిద్ధమగుచున్నది. జగత్తు వేరు, నేను వేరు అను తలంపు మరి ఒక ముడి. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనునది ఇంకొక ముడి. ఒక జీవుని కన్నా మరి ఒక జీవుడు వేరు మొదలైన తలంపులు అన్నీయూ ముడులే. స్వరూపము నెరంగకుండుట అను నీ అజ్ఞానము అనాది కాలము నుండి త్రాడువలే ఎన్నో మెలికలు తిరిగి ముడులు పడి
పురుషుని చుట్టుకొని ఉన్నది. ఆ ముడులు విచ్చిపోయి ఆ త్రాడు జారిపోయినచో పురుషుడు ముక్తుడు అగును. నీవు కనులు మూసుకొని దేనిని పొందుచున్నావో అది నీ స్వరూపమే. అదియే శుద్ధమైన జ్ఞానము. దానికి పైది ఇంక ఏదీ లేదు. అదియే సకల ప్రపంచము ప్రతిబింబించుటకు అద్దముగా ఉన్నది. అది ఎచ్చట ఎప్పుడు ఏ రూపమున లేదో చెప్పుము. ఎప్పుడైనను ఏ రూపముతోనైనను ఎందైనను నీ నిజరూపమైన సామాన్య చైతన్యము లేదు అని నీవు చెప్పుదువేని ఆ కాలము, ఆ దేశము, ఆ పదార్థము గొడ్రాలి బిడ్డల వలె లేనివే అగును. చైతన్యమును వదిలినచో ఎచ్చటను ఏదియునూ భాసింపదు. అట్టి పరిపూర్ణమైన చైతన్యము నీవు కనులు తెరిచినంతనే మాయమగునా? నేను చిత్త నిరోధము చేత స్వాత్మను తెలుసుకొనుచున్నాను అని నీవు ఎంతవరకు తలంచుచుందువో అంతవరకు ఆ అభిమానమే ఒక గ్రంథిగా రూపొంది గట్టిపడును. స్వాత్మ నా స్వరూపముగా నాకు ఎప్పుడునూ ప్రాప్తించియే ఉన్నది అని నీకు తోచు వరకు ఆ ఆత్మపదము నీకు ప్రాప్తింపనట్లే. ప్రళయకాలాగ్ని జ్వాలవలే ప్రకాశించుచున్న ఈ మహాచైతన్యము ఎక్కడ లేదు? మహాచైతన్యము సకల జగత్తుకు స్వరూపముగా ఉన్నది. ఆ చైతన్యమును గ్రహించినచో నీకు చేయవలసిన పని ఇంక ఏదియూ ఉండదు. నేను చిత్తమును నిరోధించి స్వాత్మను చూచుచున్నాను అన్న ఈ అభిమాన గ్రంథిని ఛేదింపుము. కనిపించుచున్న ఈ జగత్తు నేను కాదు అన్న భేదగ్రంథిని కూడా ఖండింపుము. అఖండమైన ఆనందరూపముగా ఉన్న స్వాత్మను ఎల్లయెడలా చూడుము. సర్వమునను నా స్వరూపమే చూచుచున్నాను అని ముందు నిశ్చయింపుము. దానిని భావించుచున్న నీ స్వరూపమైన సామాన్య చైతన్యమును అవలంబించి దానిని వదలకుండా స్వస్థుడవు కమ్ము. హేమచూడు భ్రాంతిరహితుడై పరిపూర్ణమైన తన పూర్ణస్వరూపమును తెలుసుకొని క్రమముగా ఆ భావనయందు స్థిరత్వము పొందెను. కేవల చైతన్యమే నేను అని చైతన్యముతో తాదాప్యము దృఢముగానే ఏర్పడెను. హేమచూడు తాను చేయవలసిన పనులను మాత్రము ఎంతవరకు ఎట్లు చేయవలసి ఉండునో అంతవరకు అట్లు చేసి ఫలితమును గూర్చి అనుకొనుటయే లేక వెడలిపోవుచున్నాడు. అతని బోధల వలన తండ్రి, సోదరుడు పరతత్వమును పొంది జీవన్ముక్తులైరి. ఆ నగరములో ఒకరి వలన మరి ఒకరు ఉపదేశము పొంది చివరకు అందరూ తత్వమును తెలుసుకొనిరి. అక్కడ చిలుకలు ఇట్లు పలికినవి: దృశ్యమును వదిలి దృక్స్వరూపమైన స్వాత్మను పొందుడు. ప్రతిబింబము అద్దము కన్నా ఎట్లు వేరుగా లేదో అట్లే దృక్కునందు ప్రతిబింబించుచున్న దృశ్యము కూడా దృక్కునకు వేరుగా లేదు. దృక్కే దృశ్యముగా కనిపించుచున్నది. ఆ దృక్కే నేను. దృక్కు స్వతంత్రముగా భాషించుచున్నది. కావున జనులారా, భ్రాంతిని వీడి సకలమునకు ఆధారమై
సకలమును భాసింపచేయుచున్న దృక్కును దానియందే దృష్టి కలవారై భజింపుడు. శ్రేయస్సును కలిగించుటలో మొట్టమొదటి సాధనము సత్సంగము. శ్రేయస్సును కోరువాడు సత్పురుషులను ఆశ్రయించుటకే నిరంతరము ప్రయత్నించుచుండవలయను. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. త్రిపుర రహస్యం. హేమచూడు ఏకాగ్రతతో ఇట్లు ఆలోచించసాగను. ఈ జనులు ఎట్లు ఈ విధముగా మోహము పొందుచున్నారు? ఒక్కరైనను రవ్వంతైనను తనను గురించి తాను తెలుసుకొనుటలేదు. అందరూ సుఖము కావాలి అని ఏమో చేయుచున్నారు. ఈ విషయములలో తమ స్వరూపము ఏది అని ఒక్కరు కూడా విచారించుటలేదు. ఈ భ్రాంతి ఎందువలన వీరికి కలుగుచున్నది? స్వాత్మను తెలుసుకోనంత వరకు ఎంతటి ఘనకార్యము అయినా స్వప్నము వలె వ్యర్థమే. కావున ఇంకా స్వాత్మను గూర్చియే విమర్శింతును. ఇట్లు రాజ్యము, ఇల్లు, రాజ్యము నా స్వరూపము కానట్లే ఈ శరీరము కూడా నా స్వరూపము కాదు. ప్రతిక్షణము వికారము పొందుచున్న ఈ శరీరము నేను ఎట్లు అగుదును? ఈ దేహమును, ఆ దేహమును గుర్తించుచున్న నేను దేహము అగుట కుదరదు. నా స్వరూపము దేని చేత నాకు స్పష్టముగా గోచరింపగలదు? నా స్వరూపము దేని చేత భాషించునో తెలియుట లేదు. ఇవి అన్నీయు నిరంతరము భాషించుట చేత నాకు నా స్వరూపము తెలియటలేదా? ఇట్లు నిశ్చయించుకొని అతడు మనస్సులోనికి ఏ విషయము రాకుండానట్లు చేసెను. మనస్సు యొక్క వృత్తిని నిరోధించెను. మనస్సు నిరుద్ధమైనంతనే క్షణమాత్రమున ఆదియు అంతమును లేని తేజస్సు గోచరించెను. మళ్ళీ ప్రయత్నించినప్పుడు కొంచెము స్థిరముగా ఉండెను. అప్పుడు అతడు ఆనంద సముద్రమున మునిగిన వాని వలె అయ్యెను. కానీ మరల మనస్సు చెలించినంతనే ఆ ఆనంద స్థితి తొలగిపోయెను. ఇది ఏమో నా ఆలోచనకు అందుటలేదు. స్వాత్మను తెలుసుకోవలనని పూనుకొంటిని, కానీ అది తెలియలేదు. నా స్వరూపము ప్రకాశమా, అంధకారమా, సుఖమా, లేక మరి ఒకటియా? నాకు ఏమీయూ నిశ్చయము కలుగుటలేదు. హేమచూడు. హేమలేఖ, నీవు చెప్పినట్లు నేను నా స్వరూపము తెలుసుకొనుటకై విచారించుచుంటిని. ఇతర పదార్థములు భాషించుట వలన సదా ప్రాప్తించియే ఉన్న స్వాత్మ భాషించుట తెలియటలేదు అని తలచి మనసును నిరోధించి తిని. అప్పుడు మొదట అంధకారము, తరువాత ప్రకాశము, పిమ్మట మహాసుఖము గోచరించెను. ఇది ఏమో చెప్పుము. స్వాత్మ యొక్క రూపము ఇదియేనా? వివరింపుము, నేను తెలుసుకొందును. హేమలేఖ, చిత్త నిరోధము ఆత్మవేత్తలకు అందరకు సమ్మతము, శుభప్రదమైన ముఖ్య సాధనము. చిత్త నిరోధము లేకుండా స్వాత్మను ఎవడును ఎప్పుడును ఎచటను పొందలేదు. కానీ స్వాత్మ మనస్వరూపము అగుటచే మనకు ఎల్లప్పుడూ ప్రాప్తించియే ఉన్నది.
కావున దానిని పొందుటకు చిత్త నిరోధము కారణము కాదు. స్వాత్మ మనకు ఎప్పుడూ ప్రాప్తించే ఉన్నను దాని యొక్క జ్ఞానము మాత్రము అందరకు ఉండుటలేదు. చిత్త నిరోధము కానీ స్వాత్మ జ్ఞానము కానీ ఆత్మను మనకు తెచ్చి ఇచ్చుటలేదు. ఉదాహరణ, చీకటిని నిరోధించినప్పుడు అంతకు పూర్వమే అక్కడ ఉన్న వస్తువే మనకు ప్రాప్తించుచున్నది. దీపకాంతి చీకటిని మాత్రమే తొలగించినది, కానీ వస్తువును తెచ్చిపెట్టలేదు. అట్లే స్వాత్మ కూడా మనకు స్వరూపముగా ఎల్లప్పుడూ ప్రాప్తించియే ఉండుట వలన చిత్త నిరోధము దాని ప్రాప్తికి కారణము కాదు. దాని పరిజ్ఞానము మనకు లేకుండుటచే దానిని మనము గుర్తింపలేకున్నాము. చిత్తమును నిరోధించినప్పుడు దృశ్యము ఏదీ లేక జ్ఞానము మాత్రమే ఉన్నది. అదియే పరమానందదాయకమైన మన స్వరూపము. దానినే ఎల్లప్పుడూ భావించుచూ ఉండుము. ఈ విషయమున బహిర్ముఖులైన వారు ఎచ్చటనో స్వాత్మ ఉన్నది అని మహామోహమునకు లోనగుచు దానిని వెదకి వెదకి ఈ భావమును సైతము పొందజాలకున్నారు. కేవల చిత్త నిరోధము వలన స్వరూపము తెలుసుకొనలేక రాత్రింబవళ్ళు దుఃఖించుచున్నారు. శబ్దముల యొక్క అందమును గ్రహించినంత మాత్రమున స్వరూపము యొక్క అనుభవము కలుగదు. అది బుద్ధి చేత గ్రహింపతగినది కాదు. ఇంద్రియములు ఎంత దూరము ప్రసరింపచేసినను అది ఒక బాహ్య పదార్థము కాకపోవుటచే దాని చేత గ్రహింపబడదు. ఇంద్రియములను నిగ్రహించినప్పుడు అది మనయందే సిద్ధమై ఉండుటచే గోచరించును. విచారమును నిలిపి మనస్సును నిరోధించినప్పుడు అది ప్రకాశించును. అనగా ఇంద్రియములను మనస్సును నిరోధించినప్పుడే అది భాషించును. ఇది తప్ప ఇంక ఏ పని చేసినను ఎవడును స్వరూపమును గ్రహింపలేడు. స్వాత్మయను అద్దమునందు ప్రతిబింబముగా ఉన్న జగత్తును చూచుచూ తమ ఆత్మను గ్రహింపలేకున్నారు. కారణము వారికి స్వాత్మ యొక్క పరిజ్ఞానము లేకుండుటయే. సర్వమును చూచుచూ దానికి ఆశ్రయమై ఉన్న తమ ఆత్మను గుర్తింపలేకున్నారు. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. త్రిపురా రహస్యము. హేమలేఖ. ఈశ్వరుడు ఏ ద్రవ్యమూ లేకుండగానే సమస్త జగత్తును సృష్టించెను. చైతన్య రూపమైన తనయందే ఈ జగత్తును భాసింపచేసెను. అద్దమునందు ప్రతిబింబము వలె ఈ జగత్తు ఆయన యందు కనిపించుచున్నది అనుట సమంజసము. శివుని యందు పుట్టి అందే ఉండి ఆయన యందే లీనమగుచున్న ఈ ప్రపంచము కూడా కేవలము శివరూపమే. చిదాకాశమే శివుని రూపము. చిదాకాశమునకు శరీరము లేదు. చిదాకాశమే చైతన్యము, చితి, దృక్కు అని పెక్కు పేర్లతో చెప్పబడుచున్నది. సకలమును ప్రకాశింపచేయుచున్న ఆ చిదాకాశము స్వతంత్రముగా ప్రకాశించుచున్నది. జ్ఞానమే చిదాకాశము, జ్ఞానమే చితి, జ్ఞానమే సర్వము. చితి ఆకాశము వలె సదా నిర్మలము. నిర్మలము, అఖండము, ఏకరూపమై అవయవములు లేనిదగుటచే
దాని అందున్న నిర్మలత్వము, కఠినత్వము అను గుణములు అన్ని పదార్థములలో కన్నా అధికముగా ఉన్నది. అందువలన చైతన్యమునందు జగత్తు అద్భుతమైన చిత్రముగా ప్రతిబింబించుచున్నది. జగత్తు స్వయముగా భాసింపగా చిదాకాశము వలననే భాసించుచున్నది. అందువలన అద్దములో ప్రతిబింబము వలె చిదాకాశములో జగత్తు ప్రతిబింబముగా ప్రకాశించుచున్నది అనుట సమంజసము. పదార్థములు దేనితో నిమిత్తము లేకుండగానే చిదాకాశమునందు జగత్తు ప్రతిబింబించుచున్నది. సంకల్పము లేని దశయందు చిదాకాశ ప్రతిబింబము రహితమై స్వచ్ఛముగా ఏకరూపముగా చిన్మాత్రముగా ఉండును. చిదాకాశము యొక్క సంకల్పశక్తి అత్యంత గొప్పది అగుటచే ఈ జగత్తు కూడా సుస్థిరముగా భాసించుచున్నది. నేను చిదాకాశమును అని తెంపు లేకుండా అభ్యసించుచున్నట్టి యోగికి ఈ స్వాతంత్ర శక్తి హెచ్చుగా ఉండును. చిదాకాశం యొక్క స్వాతంత్రము అపరిమితము. చిదాకాశమునకు భిన్నముగా జగత్తునకు సత్యత్వము లేదు. చక్కగా విచారించినప్పుడే జగత్తు అసత్యమని తెలియును. జగత్తు నిరంతరము మారుచుండును, కానీ దానికి ఆధారమైన చిదాకాశమునకు మార్పు లేదు. ఈ విధముగా చైతన్యమునకు వేరుగా దృశ్యము లేదు అని నిరూపించబడినది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. త్రిపుర రహస్యము. బాలప్రియ. దత్తాత్రేయ మహర్షి. దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఎన్ని మార్పులను పొందినను గ్రహించునది మార్పును పొందక ఆ మార్పులను అన్నింటినీ చూచుచు జాగ్రత్త, స్వప్నము, నిద్ర, బాల్యము, కౌమారము, వృద్ధాప్యము మొదలగా సకల దశలలో ఏకరూపముగానే స్ఫురించుచున్నది. కాబట్టి అది ఎప్పుడునూ దృక్కే, అది ఎప్పుడునూ దృశ్యము కాదు. తక్కినవన్నీయు దృశ్యములే. దృక్కు లేకున్నచో దృశ్యము ఉండదు. కానీ దృశ్యము లేనప్పుడు కూడా దృక్కు ఉండును. నీకు తెలియని వస్తువును చెప్పుము అన్నచో ఎవడునూ చెప్పలేడు. నిద్రలో, సమాధిలో కూడా దృక్కు దేనిని గ్రహింపకుండుటచే దృశ్యమైన జగత్తు ఉండుటలేదు. కావున ఏ సమయమునందైనను నీ చేత గుర్తింపబడని లేదా గ్రహింపబడని జగత్తు నీకు లేదు. కావున నీకు దృశ్యమైన నీ జగత్తు దృక్కుగా ఉన్న నీ అందే ఉన్నది. నేను వేరు, జగత్తు వేరు అని అనుకొనుట అనేక జన్మలుగా పేరుకొనియున్న అజ్ఞానము యొక్క ముడి అనుట స్పష్టము. సుఖము తనయందు ఉన్నదా, విషయములయందు ఉన్నదా? ఒకవేళ విషయములయందే సుఖము ఉన్నచో అవి ఎప్పుడునూ సుఖమునే కలిగించుచుండవలే. కానీ కొంతసేపు అయిన తరువాత వాటిని వదులుకొనుటయే సుఖమగుచున్నది. చాలాసేపు విషయములతో సుఖము అనుభవించిన తరువాత ఒకప్పటికి కన్నులు చూడవు, చెవులు వినవు, ఇంద్రియములు అన్నీయు
స్తబ్దత పొందును. అదే నిద్ర. ఆ నిద్ర ఎంత గాఢముగా ఉన్నచో అంత సుఖము కలుగుచున్నది. అప్పుడు దేని వలన అంత సుఖము కలుగుచున్నది? మనోరూపముగా ఉన్న చైతన్యము ఏ దృశ్యమును గ్రహింపక దృక్కు మాత్రముగా ఉండుట చేత అంత సుఖము కలుగుచున్నది. సమాధి యందు కూడా మనసు ఏ దృశ్యమును గ్రహింపక దృక్కుగా నిశ్చలముగా ఉండుట చేతనే సుఖము కలుగుచున్నది. దృశ్యమైన జగత్తుతో సంబంధము ఉన్నప్పుడు దుఃఖము దానితో పాటు కొంచెము సుఖము కలుగుచున్నది. దృశ్యమును వదిలి దృక్కు రూపముగా ఉన్నప్పుడు దుఃఖము అసలు లేకుండటయే కాక మహాసుఖము కలుగుచున్నది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యం. మహాసేనుని నిర్వేదము. మహాసేనుడు: నాకు సంబంధించినది అంతయు నశించి ఉండగా ఏల దుఃఖింతువు అని కారణము అడిగెదవు ఏమి? అన్నను, అన్న కొడుకులను, నా భార్యను, పుత్రులను స్మరించి విలపిస్తున్నాను. మునికుమారుడు: రాజా, నీకు తెలివి ఉన్నట్లు లేదే. ఎవరిని గురించి అయినను విలపించి ఏమి లాభము? బుద్ధిమంతులు నిష్ఫలముగా ఏ పనియూ చేయరు కదా. మనము చేయు పనికి ఫలము ఉన్నదా లేదా అని ఆలోచించకుండా చేయువాడు మూర్ఖుడు. మహాసేనుడు: నాకు సర్వబంధునాశనమే జరిగినది, ఇక దుఃఖించక ఎట్లా ఉండగలను? మునికుమారుడు: రాజా, నీవు దుఃఖించినచో చనిపోయిన వారు తిరిగి వత్తురా? ధైర్యముతో విమర్శింపుము. శోకించుట వలన ఎవనికైనా ఏమైనా ఫలము కలుగుచున్నదా? నీ తాతలు ముత్తాతలు ఎందరో చనిపోయినారు కదా, మరి వారిని గురించి నీవు దుఃఖించుటలేదే? అసలు బంధువు అనగా ఎవరు? బంధుత్వము ఎట్టిది విచారింపుము. ఒక శరీరము వలన కలిగిన వారు పరస్పరము బంధువులగుచున్నారు అంటావేమో. నీ తల్లిదండ్రుల శరీరము నుండి నీవు నీ సోదరులే కాక స్వేదము, వాని వలన క్రిములు కూడా అసంఖ్యాకములుగా పుట్టాయి కదా. అవి ఏల నీకు బంధువులు కాలేదు? వాని కొరకు ఏల శోకించుటలేదు? సరే, అది అలా ఉండనిమ్ము. అసలు నీవు ఎవరు? విమర్శింపుము. నీవు దేహమా? దేహ కిన్నుడువా? నీవు దేహము కాదు. ఎందువల్ల అనగా, ఇది నా దేహము అని ఇతరులకు చూపుచున్నావు కదా. ఇది నా వస్త్రము అని చెప్పునప్పుడు వస్త్రము నీవు ఎట్లు అగుటలేదో అట్లే ఈ దేహము నీవు కావు. నీవు దేహము కానప్పుడు ఇంకొక దేహముతో నీకు ఏమి సంబంధము? వస్త్రమునకు శరీరమునకు పెద్ద తేడా ఏమి ఉన్నది? వస్త్రము తక్కువ కాలంగా, శరీరము ఎక్కువ కాలముగా ఉంటుంది, అంతే తేడా. ఇక నీ స్వరూపము ఏమో చెప్పుము. మహాసేనుడు: భగవానుడా,
ఎన్ని విధముల ఆలోచించినను నేను ఎవడో నాకు తెలియటలేదు. కానీ దుఃఖించకుండా ఉండలేకపోవటచే దుఃఖించుచున్నాను. దీనుడనై నిన్ను శరణు వేడుచున్నాను. నాకు స్పష్టముగా బోధపడునట్లు విశదీకరింపుము. జై నిర్గుణ. జై గురుదేవ.